సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ పూజిత గారు. పూజిత గారు అంటే మీ అందరికీ ఎలా చెప్పాలి అంటే, ఇద్దరు పిల్లల బుద్ధులు పోలీస్ సినిమా చూస్తే మీకు రాజేంద్ర ప్రసాద్ గారి రెండో భారీగా ఎంత అద్భుతంగా నటిస్తారో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈటీవీ సినిమాలో వేసినప్పుడు ఆమె నటనకి 100 వేయచ్చు అనిపిస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం లేడీస్ స్పెషల్ వాణి విశ్వనాథ్ గారు అండ్ పూజిత గారు, సంధ్య గారు, దివ్యవాణి గారు అండ్ సురేష్ గారు. ఈ సినిమా ఎంత నవ్వుకుంటామంటే అంత ఖమ్మంగా ఉంటుంది సినిమా అంతా. అంటే 90s 2000లో వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ హీరో ఎంత ప్లస్, హీరోయిన్స్ అండ్ దాని పక్కనే చేసే సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అంత ప్లస్. కాబట్టే ఆ సినిమాలు అంత అద్భుతంగా ఫ్యామిలీ సబ్జెక్టులుగా ఇప్పటికీ నిలిచిపోయాయి. ఇప్పటికీ ఆర్టిస్టులని మనం మర్చిపోలేమన్నమాట. సో అలాంటి మర్చిపోలేని ఇంకొక ఆర్టిస్ట్ మన పూజిత గారు అనమాట. సో పూజిత గారితో ఇవాళ బర్నింగ్ ఇంటర్వ్యూ అనమాట అసలుకి. సో పూజిత గారు, హాయ్. చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ ముందు అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరిలో మన శ్రీదేవి గారు కూర్చున్నట్టు అలా వైట్ అండ్ వైట్ వేసుకొని అలా కూర్చున్నారు అనమాట. ఒకసారి మానవా మానవా అనండి. ఓ మానవా. సో సూపర్, చాలా హ్యాపీగా ఉంటుందండి నిజంగా. 90s 2000 ఆర్టిస్ట్లను చూసినప్పుడల్లా తెలియని ఒక హ్యాపీనెస్ డెఫినెట్గా మాకు అందరికి ఇక్కడ ఉంటుంది. మేము ఆ 90s కిడ్స్ కాబట్టి చాలా అద్భుతమైన పిక్చర్స్. చాలామంది ఇటు యాక్ట్ చేసి తమిళ, మలయాళం, కన్నడ వైపు వెళ్తుంటారు. కానీ మీరు కన్నడ, మలయాళం, తమిళ అంతా చుట్టేసి తెలుగుకి వచ్చారు. అవునవును. అంటే మీరు యాక్చువల్గా తెలుగు అమ్మాయా లేకపోతే తెలుగు అమ్మాయా? మరి ఇలా తిరిగి వచ్చారండి, ఇలా తిరగకుండా? అంటే బెంగళూరు బేస్డ్ గా నాన్న అక్కడ ఉండేవారు కదా, నాన్న డాక్టర్. సో అక్కడ ఉండి అక్కడ చూసుకునేసరికి మేమందరం పిల్లలు అక్కడ పుట్టుకున్నాం. ఓకే. సో అక్కడ ఉండి అక్కడ పెరిగి అదంతా అయిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాలి అన్న ఆలోచన ఒక్క నాకే ఉండేది. మా ఇంట్లో ఎవరికి లేదు. ఆ మాట ఎత్తినా తంతారు. అలాంటి ఇదిలో ఉన్నప్పుడు దొంగగా ఆలోచనలు వచ్చేటి అనమాట. నాకు కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలన్నా, స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా అస్సలు మైండ్ అక్కడ ఉండేది కాదు. ఈ సినిమాలో వాళ్ళు ఎలా పాడారు, వీళ్ళు ఎలా డ్యూయట్ వేసుకున్నారు, ఎలా ఏడవాలి, ఇవన్నీ వచ్చేసేటి నాకు. అయితే చదువు బాగానే చదివేదాన్ని కానీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది కాదు. సో మా నాన్న ముందు ప్రపోజల్ పెట్టినప్పుడు కాళ్ళు ఇరుక్కొడతాను, డాక్టర్ అవటం నేర్చుకో అన్నారు. మా నాన్నమ్మ బాగా సపోర్ట్ చేసేది. మా నాన్నమ్మకి నచ్చేది కాదు. మా ఇళ్ళంతా డాక్టరు, మెడిసిన్స్ అవి ఇవి ఉండేది. అమ్మ మా ఇంట్లో మొత్తం మెడికల్. అవునా? అందరూ మెడికల్ వైపు ఉండేసరికి పొద్దునే మీరేం వింటారు, సుప్రభాతం వింటారు. నేనేం వింటాను, ఆ హాస్టల్ నుండి రాగానే స్ట్రెచర్ రెడీయా, ఆ బాడీని తీసేసారా, బ్లడ్ పెట్టారా, ఇదే సుప్రభాతం నాకు. ఓకే. సో దాంతో సిరంజ్ అన్నా, ఆ డాక్టర్కి సంబంధించిన ఏమన్నా, ఆ మెడికల్ ఇవన్నా అంత కోపం వచ్చేది నాకు అసలు. మా డాడీ ఒకరోజు కూర్చోబెట్టి, ఎందుకని నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు, యు ఆర్ నాట్ ఈజీ లైక్, జాయ్గా ఉంటాను నేను, చాలా జాయ్ఫుల్గా అని అడిగితే చెప్పాను. డాక్టర్ అమ్మంటున్నారు, యువర్ ఏ డాక్టర్, కొన్ని వేల మంది పేదవాళ్ళు వస్తారు మీ దగ్గరికి, మీరు పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పేదవాళ్ళకి పెడతారు, బాగా చూస్తారు, మీరు మంచి హ్యాండ్ అంటారు. నన్ను పెట్టారనుకో, పొట్టలో గుచ్చాల్సింది చేతిలో గుచ్చాల్సింది పొట్టకి గుచ్చేసి రోజుకు 10 మందిని చంపుతా. మీరు బతికిస్తున్నారు, నేను చంపేస్తా, అంతే తేడా. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు నాకు. నాకు ఇంట్రెస్ట్ ఉన్న చోట నన్ను పెట్టారంటే ఐ విల్ స్కోర్ ఇట్ అండ్ షో. ద సేమ్ థింగ్ ఈవెన్ ఇన్ మై లైఫ్. నాకు ఒక బాబండి, బాబు విషయంలో కూడా అంతే. చిన్నప్పటి నుంచి కూడా నేను బాబుని ఫోర్స్ చేయలేదు ఇది చేయాలి. బట్టలు కొనుక్కోవాలంటే కూడా ఇంతోడప్పుడు షోరూమ్ తీసుకెళ్ళి వదిలేసేదాన్ని, నీకు కావాల్సింది తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్నది స్నానం చేశాక వేసుకొని ఉంటే 2 పీకేదాన్ని. నువ్వు తెచ్చుకుంది అది. ఓకే. నేను తెచ్చుంటే నీకు నచ్చలేదంటే వేసుకోలేదంటే ఒక అర్థం ఉంది. నువ్వు తెచ్చుకున్నావు, చచ్చినట్టు వేసుకోవాలి. సో వాళ్ళకే ఇచ్చేస్తాను. మనం కూడా ఒక షాపింగ్ లో కలిసాం బాబు నేను, మీరు అమ్మకి చీర కొంటానికి వచ్చారు, అమ్మ బర్త్డే అని. అవును, నాకు ఇష్టం. మా పేరెంట్స్ కి కానీ మా వైఫ్ కి కానీ తీసుకెళ్ళి నేను దగ్గరుండి కొనిపించడం, ఎంత బిజీగా ఉన్నా అదొక హ్యాపీనెస్. డెఫినెట్లీ. యు ఆర్ ఎ వెరీ గుడ్ హస్బెండ్ దెన్. సో అలా మీ బాబు మీరు ఇద్దరు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇది ఎక్కడో చూసానేమని. మేకప్ లేకపోతే అసలు గుర్తుపట్టలేకపోతాం కదా ఆర్టిస్టులను బయట కొంతమందిని. లేదు మంచి ఫెమిలియర్ ఫేస్ ఏమా, ఓకే ఆ సినిమాలలో చూసాం ఏమే కదా అనిపించింది. ఇమీడియట్ గా అన్నాను, మనం ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందామని. ఎప్పుడు అనుకున్నాం? 3 ఏళ్ళు.
3 ఏళ్ల తర్వాత ఎప్పుడు ఎప్పుడు అడిగినా ఎవరో ఒకళ్ళు సుమన్ టీవీ అంటున్నారు, బట్ మీ పేరు రాట్లా. ఓకే. ఏంటిది సుమన్ టీవీ అంటారు, తన పేరు రావట్లేదు అని, సర్లే తను అంటే నేను వస్తున్నాను అనేది తెలిసాక వస్తారేమో అనుకునేదాన్ని. ఓకే. బట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ వీఆర్ మీటింగ్. ఓకే. రియలీ.